హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టోరీ అనుమానమేలరా అవధులు లేని ప్రేమ నాదిరా ఎపిసోడ్ 3. కిరణ్ వేసిన దెబ్బ రాధ శరీరానికి మాత్రమే తగిలింది. కానీ ఆ దెబ్బ తాలూకు అవమానం ఆమె ఆత్మను గాయపరిచింది. తన తమ్ముడు వంశీ వచ్చిన విషయాన్ని దాచినందుకు కిరణ్ చూపించిన ప్రతాపం రాధను నివ్వెరపోయేలా చేసింది. కిరణ్లోని అనుమానం కేవలం అభద్రతాభావం కాదు, అది ఒక క్రూరమైన ఆధిపత్య ధోరణిగా మారుతోందని ఆమెకు అర్థమైంది. తెల్లవారుజామున 4 గంటలకే రాధ నిద్రలేచింది. చెంప మీద ఉన్న వాపింకా తగ్గలేదు. అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నప్పుడు ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె వెంటనే తుడుచుకుంది. ఏడిస్తే సమస్య పరిష్కారం కాదు రాధా, పోరాడాలి అని తనని తాను హెచ్చరించుకుంది. వంటగదిలోకి వెళ్ళి కిరణ్కు ఇష్టమైన టిఫిన్, మధ్యాహ్న భోజనం సిద్ధం చేసింది. కిరణ్ 8 గంటలకు లేచాడు. రాత్రి చేసిన పనికి అతని మనసులో కొంచెం పశ్చాత్తాపం ఉన్నా అది బయటకి చూపించడానికి అతని అహం అడ్డుపడింది. పైగా తను చేసింది కరెక్టే అని వాదించుకోవడానికి అతని అనుమానం సిద్ధంగా ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్న కిరణ్కు రాధ కాఫీ అందించింది. ఆమె ముఖం చూడకుండానే, ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వస్తాను, నీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టడానికి వీల్లేదు, ఒకవేళ ఎవరైనా వస్తే తలుపు తీయకు అన్నాడు అధికారికంగా. రాధ ఏమీ మాట్లాడలేదు. ఆమె మౌనం కిరణ్ను మరింత ఉడికించింది. నేను చెప్పింది వినిపిస్తోందా అని అరిచాడు గట్టిగా. వినిపిస్తోంది కిరణ్, మీరు భర్తగా హక్కులను వాడుకుంటున్నారు, నేను భార్యగా నా బాధ్యతను పాటిస్తున్నాను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, బలవంతంగా బంధించడం వల్ల మనుషులు దగ్గరవ్వరు, ఇంకా దూరం అవుతారు అంది రాధ ప్రశాంతంగా. ఆ మాటల్లో ఉన్న నిశ్చలత్వం కిరణ్ను ఒక్క క్షణం ఆలోచనలో పడేసింది. కిరణ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రాధకు ఆ ఇల్లు ఒక బంగారు పంజరంలా అనిపించింది. కిరణ్ వెళ్తూ వెళ్తూ ఇంటి ప్రధాన ద్వారానికి బయట నుంచి తాళం వేసి వెళ్ళాడు. ఇది రాధ ఊహించని పరిణామం. తన భర్త తనను ఇంతగా అనుమానిస్తాడని, ఒక ఖైదీలా చూస్తాడని ఆమె ఎప్పుడూ కలగనలేదు. బాల్కనీలోకి వచ్చి చూసింది. బయట ప్రపంచం ఎంతో సందడిగా ఉంది. రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు, కబుర్లు చెప్పుకుంటున్న జనం, అందరూ ఎంతో స్వేచ్ఛగా ఉన్నట్టు అనిపించింది. రాధకు పారిపోవాలని అనిపించింది. ఫోన్ చేసి అమ్మా నాన్నలను పిలవాలని అనుకుంది. కానీ తన వల్ల వాళ్ళు సమాజంలో తలదించుకోకూడదు. తన అన్నయ్య తమ్ముడు వచ్చి కిరణ్ను కొడితే సమస్య మరింత జటిలమవుతుంది. మార్పు నా నుండే మొదలవ్వాలి అని నిర్ణయించుకుంది రాధ. మధ్యాహ్నం వరకు ఇల్లు సర్దుతూ, పుస్తకాలు చదువుతూ గడిపింది. కిరణ్ మధ్యలో ల్యాండ్లైన్కు ఫోన్ చేశాడు. ఏం చేస్తున్నావు? పుస్తకం చదువుతున్నాను. ఎవరు వచ్చారు? మీరు బయట నుంచి తాళం వేశారు కదా కిరణ్, ఇక ఎవరు వస్తారు? రాధ గొంతులో వ్యంగ్యం లేదు, కేవలం నిస్పృహ ఉంది. ఆఫీస్లో కిరణ్ సరిగ్గా పని మీద దృష్టి పెట్టలేకపోయాడు. అతని కొలీగ్స్ ఏంట్రా కిరణ్ అలా ఉన్నావు అని అడిగితే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. కిరణ్ మనసులో 2 రకాల ఆలోచనలు నడుస్తున్నాయి. ఒకటి, రాధ చాలా మంచిది, నేను అతిగా చేస్తున్నాను. రెండోది, ప్రేమ ఎక్కడ ఉంటుందో భయం అక్కడ ఉండాలి, నేను కఠినంగా లేకపోతే తను నన్ను గౌరవించదు. ఈ 2 ఆలోచనే ఎప్పుడూ పై చేయి సాధించేది. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు కిరణ్ రాధకు ఇష్టమైన మల్లెపూలు, స్వీట్లు కొనుక్కుని వచ్చాడు. తను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చే లంచం లాంటివి అవి. తాళం తీసి లోపలికి వెళ్ళాడు. ఇల్లంతా శుభ్రంగా ఉంది. గదిలో అగరబత్తీల సువాసన వస్తోంది. రాధ దేవుడి దగ్గర దీపం పెట్టి ప్రార్థన చేస్తోంది. ఆమె ప్రశాంతత చూసి కిరణ్కు మళ్ళీ కోపం వచ్చింది. నేను ఇంత టెన్షన్లో ఉంటే తను మాత్రం ఇంత ప్రశాంతంగా ఎలా ఉంది అని అనుకున్నాడు. ఇదిగో నీకు మల్లెపూలు తెచ్చాను అన్నాడు ఆమె దగ్గరకు వెళ్ళి. రాధ పూలందుకుని టేబుల్ మీద పెట్టింది. థ్యాంక్స్ కిరణ్,
కానీ పూల కంటే ముందు మీ మీద నాకు కలిగిన నమ్మకం వాడిపోకుండా చూసుకోండి అంది. ఆ ఆదివారం కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి రిసెప్షన్ ఉంది. కిరణ్కు రాధను తీసుకెళ్లడం ఇష్టం లేదు, కానీ తీసుకెళ్ళకపోతే అందరూ అడుగుతారని భయం. రిసెప్షన్కి వెళ్తున్నాం, పద్ధతిగా చీర కట్టుకో, అక్కడ ఎవరితోనూ అతిగా మాట్లాడకు, ముఖ్యంగా నా ఫ్రెండ్స్ ఎవరో నీకు తెలియదు కాబట్టి పరిచయాలు పెంచుకోకు అని కండిషన్స్ పెట్టాడు కిరణ్. రాధ అందంగా ముస్తాబైంది. నీలిరంగు పట్టు చీరలో ఆమె మెరిసిపోతోంది. రిసెప్షన్కి వెళ్ళినప్పుడు అందరూ రాధను చూసి అబ్బురపడ్డారు. కిరణ్ ఫ్రెండ్స్ వచ్చి రాధను పలకరిస్తుంటే కిరణ్ ముఖం నల్లగా మారిపోయింది. రాధ మాత్రం ఎంతో హుందాగా పరిమితంగా సమాధానం చెప్తుంది. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. కిరణ్ చిన్నప్పటి స్నేహితుడు రాహుల్ వచ్చి, ఏంట్రా కిరణ్, ఇంత అందమైన భార్య దొరికిన విషయాన్ని మాకు చెప్పనే లేదు, మీ జోడి అదిరిపోయింది అని రాధా వైపు చూస్తూ అన్నాడు. అంతే, కిరణ్లోని అసురుడు నిద్రలేచాడు. రాహుల్ చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్ళి, నా భార్య గురించి నీకెందుకురా, నీ పని నువ్వు చూసుకో అని అందరి ముందు అరిచాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాధ తలదించుకుంది. కిరణ్ అక్కడితో ఆగకుండా రాధ చేయి గట్టిగా పట్టుకుని, పద ఇంటికి, ఇక్కడ నీకు అందరూ లైన్ వేస్తున్నారు అని లాక్కెళ్ళిపోయాడు. కారులో ఇంటికి వెళ్తుంటే కిరణ్ పిచ్చివాడిలా కేకలు వేస్తున్నాడు. నువ్వలా నవ్వబట్టే కదా వాడు అలా మాట్లాడాడు, నువ్వు చూసే చూపుల్లో ఏదో ఉంది రాదా, నిన్ను ఇంట్లో పెట్టడమే కరెక్ట్ అని స్టీరింగ్ మీద గట్టిగా కొట్టాడు. రాధా ఈసారి మౌనంగా ఉండలేదు. కిరణ్, ఆపండి, మీ మనసులో ఉన్న మురికిని నా మీద రుద్దకండి. ఒక ఆడది నవ్వితే అది తప్పు అనిపించడం మీ మానసిక రోగం. మీ స్నేహితుడు మిమ్మల్ని మెచ్చుకున్నాడు, అది అర్థం చేసుకునే స్థితిలో కూడా మీరు లేరు అంటే మీ మీద నాకు జాలి వేస్తోంది అంది గట్టిగా. కిరణ్ కారును రోడ్డు పక్కన ఆపి ఆమె వైపు కోపంగా చూశాడు. నా మీద జాలి పడుతున్నావా, నేనెవరో నీకు ఇంకా తెలియదు అంటూ మళ్ళీ చేయెత్తాడు. రాధ అతని చేతిని మధ్యలోనే పట్టుకుంది. చాలు కిరణ్, ఒక్కసారి కొడితే అది పొరపాటు అనుకోవచ్చు, రెండోసారి కూడా కొడితే అది మీ బలహీనత అవుతుంది. నేను మీ భార్యను, మీ బానిసను కాదు. మీరు నన్ను ఎంత బంధిస్తే నేను అంత దూరం అవుతాను. మిమ్మల్ని మార్చాలని నేను అనుకుంటున్నది నా స్వార్థం కోసం కాదు, మన సంసారం బాగుండాలని. కానీ మీరు ఇలాగే ప్రవర్తిస్తే ఒకరోజు ఈ ఇంట్లో నేను ఉండను, నా శవం మాత్రమే ఉంటుంది అంది తీవ్రమైన గొంతుతో. ఆ మాట కిరణ్ను వణికించింది. రాధా కళ్ళలో చావడానికైనా సిద్ధమే కానీ లొంగిపోను అనే పట్టుదల కనిపించింది. ఇంటికి వచ్చాక కిరణ్ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. రాధా బాల్కనీలోకి వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ నిలబడింది. చంద్రుడు మబ్బులు చాటున దాంకుంటున్నాడు. తన జీవితం కూడా అలాగే ఉందేమో అనిపించింది. కానీ ఆమె నిరాశపడలేదు. మరుసటి రోజు ఉదయం నుంచి ఆమె ఒక కొత్త పద్ధతిని పాటించడం మొదలుపెట్టింది. కిరణ్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా అతను అడగక ముందే తన గురించి అన్నీ చెప్పడం మొదలుపెట్టింది. కిరణ్, ఇవాళ నేను ఇంట్లో విండో కర్టన్స్ ఉతికాను, కొంచెం సేపు బాల్కనీలో కూర్చుని పేపర్ చదివాను, మా అమ్మకు ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి మాట్లాడాను, ఆ రికార్డింగ్ మీరు వినవచ్చు అని ప్రశాంతంగా చెప్పేది. ఆమె అలా చెప్తుంటే కిరణ్కు మొదట్లో బాగున్నా మెల్లమెల్లగా అది విసుగు పుట్టించడం మొదలైంది. తను అడగకుండానే ఆమె అన్నీ చెప్తుంటే తన అనుమానపు అధికారం తగ్గిపోతున్నట్టు అనిపించింది. రాధకు తెలుసు, కేవలం తన ప్రవర్తనతోనే కిరణ్ మారడు. అతనిలో ఉన్న అభద్రతను రూపుమాపాలంటే అతని చేతే తన మీద నమ్మకం కలిగేలా చేయాలి. అందుకే ఆమె కిరణ్కు ఒక ప్రతిపాదన పెట్టింది. కిరణ్, వచ్చే నెల మా పిన్ని కూతురు పెళ్ళి ఉంది, మనం నెల్లూరు వెళ్ళాలి. మీరు ఆఫీస్కి సెలవు పెట్టండి, మనమిద్దరం కలిసి వెళ్దాం. అక్కడ నా కుటుంబం, నా బంధువుల మధ్య నేను ఎలా ఉంటానో మీరే చూడండి, అప్పుడైనా మీకు నా మీద నమ్మకం వస్తుందేమో చూద్దామంది. కిరణ్ మొదట నిరాకరించినా రాధతో కలిసి వెళ్తే ఆమె మీద నిఘా పెట్టవచ్చని భావించి సరే అన్నాడు. కానీ నెల్లూరి ప్రయాణం కిరణ్ జీవితాన్ని మలుపు తిప్పుతుందని
అతను ఊహించలేదు. కిరణ్ పెట్టిన ఆంక్షలు రాధను మరింత దృఢంగా మార్చాయి. ఆమె తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమైంది. నెల్లూరు ప్రయాణంలో ఏం జరిగింది? కిరణ్లో మార్పు మొదలవుతుందా, లేక అక్కడ కూడా ఏదైనా గొడవ జరుగుతుందా? వీరి యుద్ధంలో గెలుపు ఎవరిదో తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. ఈ కథ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలుపగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుష కృష్ణ, సైనింగ్ ఆఫ్.